మనం దానియేలు భక్తుని యొక్క ప్రార్థనా జీవితాన్ని గమనించినట్లయితే ప్రతి దినము దినానికి ముమ్మారు యెరూషలేము వైపు తన కిటికీలు తెరచి ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలం. కొంతమంది అంటారు మోకాలు వేసే చేయాలా ప్రార్థన, లేదంటే చేతులెత్తే చేయాలా ప్రార్థన. ఎలా చేసినా దేవుడు వింటాడు, ఎలా చేసినా దేవుడు వింటాడు. కానీ ప్రార్థనలో దెర్ ఆర్ సర్టెన్ డిసిప్లిన్స్ ఇన్ ప్రేయర్. కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని పోస్చర్స్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాటి ప్రకారం వాటిని అనుసరించి చేయగలిగితే ఇంకా డిసిప్లిన్డ్గా మనం ప్రార్థన జీవితంలో ఎదగగలం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిలబడి ప్రార్థన చేయొచ్చు, నేను నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, నేను ఒకవేళ కార్ డ్రైవ్ చేస్తూ ప్రార్థన చేయొచ్చు. కానీ చేస్తున్నప్పుడు 2 నిమిషాలు చేశాక మళ్ళీ నా మనసు రోడ్డు మీద ట్రాఫిక్ వైపుకో, లేదంటే నా ఎదురుగా కనబడే వారి మీదకో నా మనసు వెళ్ళిపోయి డైవర్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మోకాళ్ళు వేసి కన్నులు ఆకాశం వైపుకు ఎత్తి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఐ థింక్ అవర్ ఫోకస్ ఇస్ రైట్ కదా. మన యొక్క దృష్టి, మన ఏకాగ్రత చాలా చక్కగా దేవునిపై మనం పెట్టి ఆ టైంలో మనం ఇంకేంటంటే మిగతావన్నీ ప్రక్కన పెట్టేసి కేవలం ఈ సమయాన్ని నేను దేవునితో మాట్లాడడానికి డెడికేట్ చేసుకుంటున్నాను అని మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు, లేదంటే ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు, చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వైపు చూసి ప్రార్థన చేశారు అనే మాట చూస్తున్నాం. సో వెన్ వీ ప్రే ఇన్ సచ్ అ మేనర్ వీ కెన్ బీ ఫోకస్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో చాలా ఏకాగ్రతతో మన మనస్సు దేవునిపై నిలిపి మనం ప్రార్థన చేయగలం.